నమస్కారం. మీరు చూస్తున్నారు ధర్మయుద్ధం ఛానల్. మీకు మన ధర్మయుద్ధం ఛానల్కి మరియు నా ఆధ్యాత్మిక ప్రపంచానికి స్వాగతం. నిన్న మనం మాట్లాడుకున్నట్లు కర్మ సిద్ధాంతం గురించి మరలా ముందర చెప్తా అన్నాను కాబట్టి ఈరోజు ఆ కర్మ సిద్ధాంతం గురించి క్లుప్తంగా సాధ్యమైనంత వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనకి ఈ కర్మ సిద్ధాంతాన్ని ఎవరైతే మనకి దీన్ని ఆపాదించారో అంటే దీన్ని మనకి సృష్టి ఆది నుంచి కూడా ఒక సాఫ్ట్వేర్ లాగా రాసేశారు. ఇక మనము దాంట్లోంచి తప్పించుకోవాలంటే కొన్ని మార్గాలను కూడా చెప్పారు. అయితే ఆ మార్గాలు ఏమిటి అవి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనము ఈ కర్మ సిద్ధాంతం గురించి చెప్పుకుంటున్నప్పుడు నేను ఒక మనిషి యొక్క జీవిత చక్రాన్ని మీకు ఉదాహరణలతో వివరిస్తే మీకు చక్కగా అర్థం అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఒక మనిషి ఎప్పుడు చనిపోతారు అంటే తన కర్మలు తీరిన తర్వాత అని రాసాం. మనకి సిద్ధాంతం ఉంది. అయితే ఈ కర్మలు తీరిన తర్వాత అంటే మొత్తం తీరిపోయేంత వరకా అని క్వశ్చన్ కూడా రావచ్చు. అయితే ఒక జీవి ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు కొన్ని కర్మలు తీసుకొని వస్తాడు. ఆ కర్మలు తీరిపోయిన తర్వాత మనిషి మళ్ళా తిరిగి వెళ్ళిపోతారు, మళ్ళా తిరిగి వస్తారు. అయితే ఈ మనిషి ఎప్పుడైతే కర్మలు తీరిపోయిన తర్వాత ఈ దేహం నుంచి ముక్తి పొంది వెళ్ళిపోతారో ఇక అక్కడి నుంచి మనం చెప్పుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన జీవి తిరిగి ఒక లోకం సృష్టించుకుంటాడు. తనకు తానుగా ఒక లోకం సృష్టించుకుంటారు. కొంతమంది కోరికలు తీరక ఇక్కడే మిగిలిపోతారు. వాళ్ళని ప్రేతాత్మ అని అంటాం మనం. అయితే ఈ సబ్జెక్టు తర్వాత మాట్లాడుకుందాం. ఈ ప్రేతాత్మ ఏమిటి, అసలు ఇవి ఏమవుతాయి, దయ్యాలు ఏంటి, భూతాలు ఏంటి, ఇంకొక సబ్జెక్టులో మాట్లాడుకుందాం కుదిరినప్పుడు. ఈ వెళ్ళిపోయిన ఆత్మ ఎప్పుడైతే ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిందో ఆ ఆత్మ తనకి ఒక లోకాన్ని సృష్టించుకుంటుంది, ఆ లోకంలో ఉంటుంది. ఇప్పుడు ఆ ఆత్మ ఏం చేస్తుందంటే ఇప్పుడు తీరిపోయిన కర్మలు తీరిపోయినాయి కాబట్టి మళ్ళీ కొత్త కర్మలు తీసుకొని మళ్ళీ తిరిగి రావాలి. ఇప్పుడు మన ఉదాహరణకి మొత్తం అంటే సంచిత ప్రారంధ కర్మలు 100 ఉన్నాయి అనుకుందాం. ఈ 100 కర్మల్లో కొన్ని తీసుకొని మళ్ళా కిందకు వస్తుంది. అయితే దాంట్లో మనకి ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ 100 కర్మలలో ఒక 20 పుణ్యకర్మలు, ఒక 30 పాపకర్మలు అనుకుందాం. ఉదాహరణకి మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే కొన్ని కోట్లలో ఉంటాయి కర్మలు అనేవి. కాబట్టి మనం ఉదాహరణకి చెప్తున్నాం. 20 పుణ్యకర్మలు, 30 పాపకర్మలు తీసుకొని ఉంటారు. అయితే ఈ కర్మలు తీరడానికి మళ్ళా తనకి గ్రహస్థితి ఒకటి రావాలి. ఆ గ్రహస్థితి వచ్చే వరకు ఆ ఆత్మ తన లోకంలోనే మాత్రమే ఉంటుంది. ఈ గ్రహస్థితి రావడానికి 2 నుంచి 5,000 సంవత్సరాలు పడుతుంది. మనం చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఏమని, ఇది 500 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గ్రహస్థితి, 5,000 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గ్రహస్థితి, ఇట్లా చెప్తూ ఉంటారు మనకి జ్యోతిష్కులు వాళ్ళు. ఆ గ్రహస్థితి వచ్చే వరకు అక్కడ వెయిట్ చేసి ఆ గ్రహస్థితి వచ్చిన తర్వాత అంటే తన కర్మలు తీరడానికి కావాల్సిన గ్రహస్థితి వచ్చే వరకు అక్కడే ఉండి తిరిగి భూలోకం మీదకి వస్తుంది. ఇప్పుడు ఆ భూలోకంలోకి వచ్చినప్పుడు తను ఏ గర్భాన్ని ఎంచుకోవాలి అనేది ముందర తను డిసైడ్ చేసుకుంటుంది. మనకి సినిమాల్లో చూస్తూ ఉంటాం, నడిగి కన్నావా నన్ను అని వాళ్ళ అమ్మని అడుగుతుంటారు కదా. అలా కాదు. ఏంటి అంటే ఇక్కడ మనమే ఆ గర్భాన్ని వెతుక్కుంటూ వస్తాం. తల్లి ఏం కోరుకోదు, మనమే ఆ గర్భాన్ని. ఎందుకు ఆ గర్భాన్ని అంటే మన యొక్క కర్మలు తీరడానికి మనకి ఒక గర్భం కావాలి, దానికోసం తీసుకుంటాం.
అయితే ఎందుకు అలా తీసుకోవాల్సి వస్తుంది అంటే దానికి కూడా 3 ఛాయిస్లు ఉంటాయి అప్పుడు. అంటే ఏ గర్భంలోకి వెళితే తన కోరికలు తీరుతాయి. ఉదాహరణకి అతను ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్లో చేరాలి అనుకోండి. ఎందుకు అంటే అక్కడ తన పూర్వజన్మకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు అక్కడ ఉండడం వల్ల తనవుతాయి కాబట్టి, ప్లస్ అక్కడి నుంచి ఈ వ్యక్తి యొక్క జీవితం అక్కడున్న వ్యక్తితో ముడిపడి ఉండొచ్చు. కాబట్టి అలా ఆ వ్యక్తి కూడా అక్కడే పుడుతుంటే గనక తను తన కర్మల్ని, ఆ వ్యక్తి కూడా అక్కడే పుడుతుంటే కనుక అప్పుడు తను ఈ పాపపుణ్య కర్మలు తీసుకొని తల్లి గర్భంలో ఎప్పుడు ప్రవేశిస్తారు అంటే లోపల గర్భంలో ఉన్న పిండం యొక్క 6వ నెలలో ప్రవేశిస్తారు. అంటే 6 నెలలకి చేతులు కాళ్ళు అన్నీ వచ్చేసిన తర్వాత అప్పుడు ఆ పిండంలో ప్రవేశిస్తాడు. ప్రవేశించినప్పుడు ఆ పిండం కాస్త జీవిగా మారుతుంది. ఇక తిరిగి పుట్టిన తర్వాత తను తీసుకున్న కర్మానుసారం అతని యొక్క జీవితం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము ఆ కర్మలు తీరే వరకు కూడా మళ్ళా ఈ భూమి మీదే ఉంటారు. ఉండి మళ్ళా ఈ తెచ్చుకున్న ఈ 20 పుణ్యకర్మలు 30 పాపకర్మలు తీరిపోయిన తర్వాత మరలా తిరిగి వెళ్తారు. ఇది ఒక జీవి యొక్క జన్మ మరణాల లెక్క. ఇది కర్మ సిద్ధాంతంలో కొంత భాగం మాత్రమే ఇప్పుడు నేను చెప్పింది. ఇప్పుడు చెప్పబోయేది పాప పుణ్యముల గురించి. ఈ పాప పుణ్యములు అనేవి మనము బాగా వింటాం కదా సంఘంలో మామూలుగా. అయితే ఈ పాపం అంటే ఏంటి, పుణ్యం ఏంటి, పాప పుణ్యాల లెక్క ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సృష్టికి అనుకూలంగా చేస్తే అది పాపం పుణ్యం. సృష్టికి వ్యతిరేకంగా చేస్తే ఏ కర్మ లేదు. దీనికి ఉదాహరణగా చెప్పాలి అంటే ఇప్పుడు మనము ఈ సృష్టిని నడపాలి అంటే దేవుడితో పాటు మనము సృష్టిలో ఉండాలి. ఈ సృష్టిలో మనం తిరిగి పుడుతూ ఉంటేనే సృష్టి నడుస్తూ ఉంటుంది. దేవుడు ఒక్కడే దీన్ని సృష్టించి ఒక్కడే ఏం చేయలేరు కాబట్టి మన సృష్టించారు. ఇప్పుడు మనము ఈ సృష్టికి అనుకూలంగా చేసేదే పాపం పుణ్యం. ఈ పాపము పుణ్యము అనేది ఏమిటి అంటే ఇప్పుడు మనము ఏదైనా సరే ఒకటి మనకి రాసిన వేదాల ప్రకారం ఏది మంచి ఏది చెడు అనేది డిసైడ్ చేయబడింది. అది మానవులకు మాత్రమే, దేవుళ్ళకి ఏదీ లేదు. వాళ్ళని ఏ కర్మ అంటదు, వాళ్ళని ఏదీ తాకదు. వాళ్ళకి ఆకలి దప్పికలు ఉండవు, వాళ్ళకి జనన మరణాలు ఉండవు. కాబట్టి ఇప్పుడు అది మనకు మాత్రమే రాశారు. నువ్వు ఏదైనా మంచి చేస్తే, ఎవరికి మంచి చేస్తే అంటే పరోపకారం అనేది చేస్తేనే పుణ్యం వస్తుంది, ప్లస్ దైవారాధన చేస్తేనే పుణ్యం వస్తుంది. ఇవి కాకుండా నువ్వేమి చేసినా కూడా అది పాపకర్మల కిందకే వస్తుంది. మనము చూస్తూ ఉంటాం, నేను ఏ పాపం చేసి ఎరగనండి, నాకేంటి కర్మ అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అదేమిటి అంటే నువ్వు పూర్వజన్మలో చేసిన కర్మల యొక్క ఫలితమే ఇక్కడ ఉంటుంది తప్పితే నీకు ఇలా జరుగుతుంది, నీకు మాత్రం ప్రత్యేకంగా ఇలా జరుగుతుందని అనుకోవద్దు. తర్వాత ఈ కర్మలను మేము ఇప్పుడు చేస్తాం సార్, నేను పక్కవాడికి కూడా హాని చేయను, నేను నా బతికేది నేను బతుకుతున్నాను, నా సంపాదన, నా తిండి, నా కుటుంబం అనే బాధలు అనుకుంటాం. కానీ మనము రోజుకి కొన్ని లక్షల పాపాలు చేస్తూ ఉంటాం మనకు తెలియకుండా. కానీ అది మనకు తెలిసేమి చెయ్యం, కావాలని ఏం చెయ్యం. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఆఫీస్కి వెళ్ళే ముందు మన ఇంట్లో బైక్ తీసి స్టార్ట్ చేసి వెళ్ళిపోయేటప్పుడు మనం వెళ్ళే ముందర బైక్ స్టార్ట్ చేయగానే కొన్ని చీమలు చనిపోవచ్చు, కొన్ని చిన్న క్రిమి కీటాదులు చనిపోవచ్చు, ఏవైనా చనిపోవచ్చు. అవి మనకు తెలియాల్సిన అవసరం లేదు. వాటి ద్వారా మనకి పాపకర్మం అంటుతుంది. రెండవది, మనకు తెలియదు, ఏదో బస్సులో వెక్కి కూర్చున్నప్పుడు మనకి సహజంగా ఇది ఆడవాళ్ళకి ఎక్కువ జరుగుతూ ఉంటుంది, మగవాళ్ళలో కొంతమందికి కూడా జరుగుతూ ఉంటుంది. అలానే ఇప్పుడు ఏదో ఆడవాళ్ళని ఏదో అంటున్నానని మీరు అనుకోవద్దు.
ఏమిటంటే కొంతమందికి బస్సు పడదు, వాళ్ళకి కడుపులో తిప్పేస్తుంది. ఏం చేస్తారు, కిటికీలోంచి బయటికి ఊస్తారు. ఊసినప్పుడు ఏమవుతుంది, అది వెనక బైక్ నుంచి వస్తున్న వ్యక్తి మీద పడవచ్చు. పడింది అనుకోండి, అతను చూసి తిట్టుకొని తుడుచుకొని కడుక్కొని వెళ్ళిపోతాడు. ఈ విషయం మనకు తెలుస్తుందా? తెలియదు. కానీ మనం ఏం చెప్తాం, నేను ఏ పాపం చేయలేదండి, నాకెందుకండి కర్మ అంట. చూసారా, మనకి తెలియకుండానే మనం కొన్ని కోట్ల పాపాలు చేస్తూనే ఉంటాం. కాబట్టి ఈ పాపాలు అనేవి మనకి అనుకోకుండా వచ్చేవి. ఇక పుణ్యము అనేది మనము అనుకోని చేసేది. ఒక పూజ, ఒక అభిషేకం, ఇవి చేయడం, కొంతమందికి దానాలు ఇవ్వడం, కొంతమందికి భోజనాలు పెట్టడం, ఇవి పుణ్యకర్మలు. ఒకళ్ళు మనసు నొప్పించకపోవడం, ఇవి పుణ్యకర్మలు. అయితే దీంట్లో ఉన్న విషయం ఏంటంటే, ఇప్పుడు పాపము పుణ్యము అనేది ఒక చిన్న కాంప్లికేటెడ్ విషయం. ఇది తొందరగా ఇది మనకి బుర్రకి ఎక్కదు. ఏమిటి అంటే, మీకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే, పాపము పొట్ట, ఈ రెండు మనకి తెలియకుండా పెరిగిపోతూ ఉంటాయి. మనకి పొట్ట వచ్చే వరకు మనకు తెలియదు, పొట్ట వచ్చేది తప్ప పొట్ట పెరిగిపోయింది అనుకుంటాం కదా. పాపం కూడా అంతే. మనం తెలియకుండా చేసే కర్మలు, చెడు కర్మలు ఏవైతే ఉన్నాయో అవి పాపకర్మలు అలా పెరిగిపోతాయి. ఇక పుణ్యము వయసు తెలియకుండా కరిగిపోతాయి. మీకు అందరికీ తెలుసు, మనకి వయసు చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ముసలివాడు అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ పుణ్యము వయసు తెలియదు, తొందరగా కరిగిపోతాయి. పుణ్యం కూడా అట్లానే కరిగిపోతుంది. ఇది ప్రస్తుతానికి మనం చెప్పుకున్న కర్మ సిద్ధాంతాలు, పాపపుణ్యాలు, ఇది ఒక భాగం. మిగతాది రేపు కంటిన్యూ చేద్దాము. స్వస్తి, నమస్కారం.